హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం కదా, పొద్దున్న లేచి పూజ చేసుకున్నాను అనమాట. ఇప్పుడే అయిపోయింది పూజ. టిఫిన్ చేయాలి, దండం పెట్టుకొని అందరూ హ్యాపీగా ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో పసుపు కుంకుమతో అందరూ సంతోషంగా ఉండాలి. ఆ దేవుడి కృప ఎప్పుడు మీ అందరి మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే పూజ అయిపోయింది, బట్టలు వాషింగ్ మెషిన్కి వేసాను అనమాట. టిఫిన్ చేయాలి. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ దోశ అనమాట. ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారు టిఫిన్? ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ చీర మా పిల్లప్పుడు అనమాట, 10 సంవత్సరాలు. ఇప్పుడు అంటే లైట్ వెయిట్ మోడల్ శారీస్ వస్తున్నాయి. ఈ అప్పుడు పిల్లప్పుడు అమ్మ వాళ్ళు తీసుకున్నారనమాట. ఈరోజు కట్టుకుందాంలే అని చెప్పేసి శుక్రవారం కదని కట్టుకున్నాను. పొద్దున్న వేసి పూజ చేశాను. ఇంట్లో ఎంత పని ఉండేది. ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి ఆరేసుకోవాలి. దాని నిండా వస్తాయి. ఇప్పుడు బట్టలు ఇంట్లో ఖాళీనేగా, ఏం చేస్తున్నారు, పని కూడా చేయలేరా అని అంటారు. ఖాళీగా ఎక్కడ ఉంటున్నాం ఫ్రెండ్స్? ఇంట్లో కానీ ఇంట్లో ఉంటేనే ఎక్కువ పనికి వెళ్ళామనుకో ఒకటే పని. కానీ మీరు పని చేస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు కాలం వాళ్ళు తిని కొనుక్కోవడానికే బద్ధకంగా ఉంది, అది ఇది అంటూ ఉంటారు. ఏదైనా డబ్బు ఉంటేనే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనిషికి వాల్యూ. డబ్బు లేకపోతే నథింగ్. ఏది పైసానే పరమాత్మ అని చెప్పారు పెద్దవాళ్ళు. అట్లానే ఈ రోజుల్లో డబ్బుకి వాల్యూ, మనుషులకి ఏం లేదు. సంపాదన ఉన్నా కానీ బయటికి వెళ్ళి ఏం వర్క్ చేస్తాం ఫ్రెండ్స్? మనకేమో చదువుకోలేదు, మనం ఏలు ముద్ద టైప్ అనమాట. చేయాలనిపిస్తుంది ప్రతిదాన్ని. హస్బెండ్ని అడగాలంటే డబ్బులు ఏదోలా ఉండిద్ది. ఆ ఇంట్లోనే కూర్చుంటే నీకు డబ్బులు వాల్యూ అర్థం కావట్లేదు, బయటికి వెళ్ళి ఒకరోజు పని చేయి, నీకు కష్టం వాల్యూ తెలిసిద్ది, డబ్బులు వాల్యూ అంటారు. తెలిసిద్ది, మనకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి మెయింటైన్ చేయగలుగుతున్నాం. అది లేకపోతే వదిలేస్తే వాళ్ళ చేతులు పెట్టామంటే ఇంక అన్నీ అయిపోయినట్టే, సమర్పించినట్టే అన్నీ. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? నా శారీ ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది మీషోలో ఆర్డర్ పెట్టారనమాట. బ్లాక్ బీడ్స్ 250 పడింది. షార్ట్ బాగుంది కదా అని చెప్పి ఎక్కడికైనా చిన్న ఒకేషన్స్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాం. బాగుందా? అందరూ ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియోస్ పెట్టగానే ముందుగానే మీకే వస్తాయి అనమాట. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఓపికగా నా వీడియోస్ చూడండి. ఏమేమి వీడియోస్ తీయాలో కామెంట్ చేయండి, సరేనా? ఆ వీడియోస్ తీయటానికి ట్రై చేస్తానమాట. నేను యూట్యూబ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తెలియకపోయినా మా మరిది వాళ్ళ చేత యూట్యూబ్ పెట్టుకొని అందరూ యూట్యూబ్లో ఎంతో కొంత సంపాదించుకొని, మనకి ఫేమ్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంట్లో ఉండేది హస్బెండ్కి తోడుగా ఉండాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసే కానీ అప్పుడు తెలియక స్ట్రైక్స్ అవి పడ్డాయి, పోయినాయి 6 నెలల తర్వాత. మళ్ళీ ఛానల్స్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం ఓపిక్గా వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మడికి మర్చిపోగాకండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను అన్నమాట దోశలు. రోజు చట్నీ ఏం చేస్తాం కదా అనేసి ఈరోజు టమాటా పచ్చడి వేసుకొని తింటున్నాను అనమాట. తిన్నారు ఫ్రెండ్స్ టిఫిన్? రాని తిన్నా. కొంచెం పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా. బాగుంది టేస్ట్. దోశలు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని తింటా. టమాటా పచ్చడి కూడా బాగుంది. మీరేం టిఫిన్ చేశారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి.